హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్. లేటెస్ట్ ట్రెండీగా ఉన్న ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఈ వీడియోలో కటింగ్ చూద్దామండి. ఫ్రంట్ పార్ట్కి, స్లీవ్ పార్ట్కి స్కాలప్ డిజైన్ యూజ్ చేశాను. బ్యాక్ పార్ట్లో చిన్న డ్రాప్ పెట్టి ఓపెన్ బ్యాక్ సైడ్ పెట్టాను. స్కాలప్స్ చూడండి చాలా బాగా వచ్చింది. శారీకి వచ్చిన బ్లౌజ్ కాకుండా కాంట్రాస్ట్ బ్లౌజ్ లైనింగ్ తీసుకుని శారీలో వచ్చిన స్లీవ్స్ పార్ట్ని యూజ్ చేశాను. ఫస్ట్ లైనింగ్ తీసుకుని కింద ఉన్న రా ఎడ్జెస్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని అక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేయడానికి కింద వైపు ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదండి, సో హుక్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ వదిలి అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ వచ్చి 13 ఇంచెస్. పైన వైపు స్టిచ్ చేసుకోవటానికి 1/2 ఇంచ్ కావాలి కదా, దానితో కలిపి 13.5 తీసుకున్నాను. బోట్ నెక్ బ్లౌజ్ అవటం వలన ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. సో ఇక్కడ ఫుల్ షోల్డర్ 15 ఇంచెస్ ఉంది, దానిలో సగభాగం 7.5 పెడుతున్నాను. నెక్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. చంక లోతు వచ్చి 6.5 నుంచి 7 వరకు తీసుకోవచ్చు, అయితే నేను ఇక్కడ 6.5 తీసుకుంటున్నాను. హై నెక్ బ్లౌజ్కి బ్యాక్ ఆర్మ్ హోల్ ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. చెస్ట్ సైజ్ వచ్చి 38 ఇంచెస్. 38లో 4వ భాగం 9.5, సో 9.5 తీసుకుని ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్గా డ్రా చేసుకుని ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు చంక రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ ఉంది, దానిలో సగభాగం 8 ఇంచెస్. ఇప్పుడు 8 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది. బ్యాక్ నెక్ డీప్ 1.5 తీసుకుని రౌండ్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలా చిన్న డ్రాప్ డ్రా చేసుకుంటున్నాను. 6 ఇంచెస్ హైట్కి ఒక డ్రాప్ వస్తుందండి. మిగిలిన 5 ఇంచెస్ ఉంటుంది కదా కింద, దాంట్లో హూక్ పట్టి వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు నేను కట్ చేయనండి, కరెక్ట్గా ఈ డ్రాప్ ఉంది కదా, అది డ్రాప్ వచ్చి మనము ప్యాటర్న్ డ్రా చేసుకుందాము. అందుకు క్యాన్వాస్ యూజ్ చేసి చేసుకోవచ్చు. నడుం సైజ్ వచ్చి 32 ఇంచెస్. 32లో 4వ భాగం 8 ఇంచెస్ కదా, సో 8 ఇంచెస్ పెట్టి ఒక 1 ఇంచ్ ఏమో బ్యాక్ డాట్ కోసం పెట్టి 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం పెడుతున్నాను. ఆర్మ్ హోల్ కింద ఉన్న ఖర్చు ఉంది కదా, అక్కడ నుంచి కింద ఖర్చు వరకు కలిపేసుకోవాలి. లైన్స్ కలిపేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ మార్క్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ని ఇలాగా ఫ్రంట్ పైన పెట్టేసేసి ఇప్పుడు అవుటర్స్ లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ బ్యాక్ ఆర్మ్ హోల్ కంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఒక 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ లోపలికి లైన్ డ్రా చేసుకుని దానిపైన ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసేసి రౌండ్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ లాగానే 8 ఇంచెస్ పెట్టేసి ఫస్ట్ 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, 8 ఇంచెస్ పెట్టేసేసి 2 ఇంచ్ ఖర్చు కోసం తీసి కింద ప్రిన్సెస్ కట్ డాట్ కోసం 1.5 తీసుకుంటున్నాను. ఆ 1.5 తీసుకుని మళ్ళీ పైనుంచి ఖర్చుది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు కూడా చంక రౌండ్ చూసుకుంటే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ ప్యాటర్న్ గీసుకుందాము. ఈ ప్యాటర్న్ గీసుకోవటానికి నేను ఫ్రంట్ డీప్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. 6.5 దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకుంటున్నాను. గీసుకున్న తర్వాత పైన ప్యాటర్న్ డ్రా చేసుకునే దానికి ముందు కింద ప్రిన్సెస్ కట్ డాట్ డ్రా చేసుకోవాలి. పైనుంచి ఫుల్ బస్ట్ హైట్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి 10 ఇంచెస్ దగ్గర వస్తుంది. ఆ 10 ఇంచెస్ దగ్గర హూక్ పట్టి సైడ్ నుంచి 3.8 ఇంచెస్కి డాట్ సరి చేసుకుని కింద నడుం పట్టి మీద 3 ఇంచెస్ వదిలేసి అక్కడ నుంచి డాట్ తీసుకోవాలి. పైన ఫుల్ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి కింద ఒక లైన్ కిందకి ఒక లైన్ డ్రా చేసి డాట్ కి ఇంకొక సైడ్ ఉంది కదా, అక్కడ
1 ఇంచ్‌కి స్ట్రెయిట్ లైన్ వేసి, ఆ తర్వాత క్రాస్‌గా పైన పాయింట్‌కి కలిపేయాలి. ఫుల్ బస్ట్ పాయింట్‌కి కలిపేయాలి. ఆ డాట్ దగ్గర నుంచి పైన ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర వరకు జాయిన్ చేయాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఒక పావు ఇంచ్ డాట్ పెడుతున్నాను. ఇప్పుడు పైన షోల్డర్ పాయింట్‌ని ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసి ఇలా కింద వరకు కలిపేయాలి. ఫ్రంట్‌లో ఆ క్రాస్‌గా లైన్ గీసాం కదా! దానిపైన స్కాలప్స్ పెడుతున్నాను. స్కాలప్స్ వద్దు అనుకుంటే అలానే ప్లెయిన్‌గా అయినా పెట్టుకోవచ్చు. కింద హుక్ పట్టీ సైడు 1 ఇంచ్‌కి, సైడ్ జాయింట్స్ వైపు హాఫ్ ఇంచ్‌కి క్రాస్ తీసుకోవాలి. పైన ఈ పట్టీ దగ్గర మీరు బోర్డర్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడ చిన్నగా కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టుకోవటం వల్ల ఈజీగా మనకి కరెక్ట్‌గా ఏ పార్ట్ ఎక్కడొస్తుంది అనేసి కరెక్ట్‌గా గుర్తుంటుంది. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాము. స్లీవ్ హైట్ వచ్చి 10 ఇంచెస్ కావాలండి. పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కదా! మనము కుట్టడానికి. అందుకు హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను. కింద ఎలాగో హాఫ్ ఇంచ్ ఉంది. తర్వాత 3 ఇంచెస్‌కి ఒక లైన్ డ్రా చేసేసుకొని, ఈ విధంగా స్లీవ్ కర్వ్ డ్రా చేసేసుకుంటున్నాను. కింద స్లీవ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఖర్చు కోసం పైన వైపు సరిపోలేదండి. అక్కడ ఒక చిన్న పీస్ జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోయింది స్లీవ్స్‌కి. అయితే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ సరిపోలేదు. దానికి చిన్నది జాయింట్ పడుతుంది. ఇలాగే స్లీవ్స్‌లో ఫ్రంట్ లోతుకి ఇలా చిన్నగా డ్రా చేసేసుకొని అది కట్ చేసేసుకోవాలి. అప్పుడే తిత్తులు రాకుండా ఉంటుంది ఫ్రంట్ సైడు. కట్ చేసిన తర్వాత అక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోండి. అప్పుడు అది ఫ్రంట్ సైడ్ వస్తుంది అనేసి బాగా గుర్తుంటుంది. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్స్ అన్నీ పెట్టేసేసి కట్ చేసుకోవాలి. ఈ పార్ట్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పార్ట్ వచ్చి మనం జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పడుతుందండి. అందుకు పేపర్ కటింగ్ చేసుకోవాలి ఫస్టు. నేను పర్వాలేదు క్లాత్ ఉంది కదా! అనేసి పేపర్ కట్టుకోకుండా డైరెక్ట్‌గా కట్ చేసేసాను. ఇప్పుడు దీనికి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ మనం జాయిన్ చేయాలి కదా! ప్రిన్సెస్ కట్ ఆ పాయింట్ ఉంటది కదా! డాట్ ఉంటది కదా! ఆ డాట్ దగ్గర జాయిన్ అవుతుంది. అప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కావాల్సొస్తుంది. ఒక హాఫ్ ఇంచ్‌కి. అందుకు ఒక హాఫ్ ఇంచ్‌కి ఇలాగ కింద వైపు ఇలాగ కట్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా కట్ చేసాం కదా! ఆ పీస్‌కి లైనింగ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ వచ్చి నెక్స్ట్ పార్ట్‌లో చూపిస్తానండి. మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను. ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. నేను క్లియర్ చేస్తాను.
మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.